నమస్కారం. అద్వైత క్రియ కార్యక్రమానికి స్వాగతం. మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అద్వైత క్రియ వ్యవస్థాపకులు, కార్మిక్ ఆస్ట్రాలజీ ఎక్స్పర్ట్ ఈకే గిరీష్ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మరి మీరు కూడా వారితో మాట్లాడాలి, సమస్యలు వివరించాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే నెంబర్స్కి కాల్ చేసి నేరుగా మాట్లాడవచ్చు. నేరుగా కలుసుకుని సమస్యలు వివరించాలి, అసలు ఏ విధంగా ఆలోచించాలి, అద్వైత క్రియ అంటే ఏంటి, మన సమస్యలకు పరిష్కార మార్గం పొందేందుకు అద్వైత క్రియ ఏ విధంగా ఉపయోగపడుతుంది, అసలు పూజలు ఏ విధంగా చేయాలి, ఆధ్యాత్మికపరమైన సమస్యలకు మీరు ఏ విధంగా పరిష్కార మార్గం పొందాలి, ఇలా ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. పరిష్కార మార్గం పొందాలి అనుకుంటే స్క్రీన్ డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నేరుగా కలవలేని వాళ్ళకి మొబైల్ అపాయింట్మెంట్లు స్కైప్ ద్వారా కూడా క్లాసెస్ నిర్వహిస్తున్నారు కనుక ఆన్లైన్ ద్వారా కూడా సంప్రదించే అవకాశం ఉంది కనుక ప్రతి ఒక్కరి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవచ్చు. నమస్కారం అండి. నమస్కారం అండి. అద్వైత క్రియ కార్యక్రమానికి స్వాగతం అండి. ప్రతి వారం కూడా అద్వైత క్రియ అంటే ఏంటో చెప్తున్నారు, అయినప్పటికీ కూడా ప్రేక్షకుల కోసం ఒకసారి తెలియజేస్తారా? షూర్ అండి, ఖచ్చితంగా. ముందుగా నాకు జ్ఞానభిక్ష ప్రసాదించినటువంటి శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క పాదపద్మములకు నమస్కారం తెలియజేసుకుంటూ, అద్వైత క్రియ అనే కాన్సెప్ట్ యాక్చువల్లీ ఇది థాట్ ప్రాసెస్ అనే కాన్సెప్ట్ మీద బేస్ అయ్యి వర్క్ చేస్తుంది. అంటే థాట్ ప్రాసెస్ అంటే మీరు ఎటువంటి ఆలోచనలని రిలీజ్ చేస్తున్నారనే దాన్ని బట్టి, ఎటువంటి ఆలోచనలు చేస్తున్నారనే దాన్ని బట్టే మీ జీవితం పరిపూర్ణంగా తయారవుతుంది అనే సిద్ధాంతాన్ని బేస్ చేసుకుని చెప్తుందన్నమాట. ఇది చాలా వరకు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మేము చాలా ఆలోచనలు చేస్తూ ఉంటాము, ప్రతిదీ అనుకుంటూ ఉంటాము, అన్నీ జరుగుతాయా అనేసి అని అన్నారు. 100కి 100 పాళ్ళు కాదు, 1 బిలియన్% మీ ఆలోచనలే మీ జీవితాన్ని నిర్మిస్తాయి అన్నమాట. కానీ మనం ఇప్పటివరకు ఏంటి అని అంటే ఇంకొక కోణంలో చూడడం జరిగింది. లైక్ నవగ్రహాలు కావచ్చు, లేకపోతే భగవంతుడు అనే తత్వం కావచ్చు, వీళ్ళు మనల్ని డిజైన్ చేస్తున్నారు, వీళ్ళు మనల్ని శాసిస్తున్నారనే ఒక ఆలోచన విధానంలో ఉంది. అయితే అతీతమైన మానసిక శక్తి విధానం గురించి ఎవరికి అంటే కొంతమందికి తప్పనుంచి ప్రత్యేకంగా చాలామందికి అవగాహన లేదు. మనం ప్రతిరోజు పూజలు పునస్కారాలు ఇలాగ చేస్తూ భగవంతుని ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తూ భగవంతుని యొక్క చెప్పు చేతుల్లో మనం ఉన్నామని చెప్పి అనుకుంటాము. వాస్తవానికి చెప్పాలి అని అంటే మనిషి యొక్క ఆధీనంలోనే మనిషి ఉన్నాడు. మరి భగవంతుని యొక్క ఉపయోగం ఏంటి, భగవంతుని యొక్క అసలు అర్థమేంటి మొదలైన వివరాలన్నీ అద్వైత కాన్సెప్ట్లో ఎక్కువగా ఉంటుందంటే అద్వైత క్రియ ఈ కాన్సెప్ట్లో స్పష్టంగా వివరించడానికి అవకాశం ఉంటుంది. నిజంగా చెప్పాలి అని అంటే ఏ మనిషి అయినా కనుక కరెక్ట్గా ఆలోచనలు ఎటువంటి ఆలోచనలు చేస్తున్నాడు అనే దాన్ని బట్టి తను ఆ విధంగా ట్రాన్స్ఫార్మ్ చెందడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ కనుక చదువు మీద కాకుండా వేరే ఇతర వ్యాపకాల మీద కనుక ఆలోచనలు చేస్తూ ఉన్నాడు అంటే తను అటువైపుగా ప్రయాణం చేయడానికి జరుగుతుంది. స్టడీస్ అనేది వాల్యూ తగ్గిపోవడం జరుగుతుంటుంది. ఇది క్వైట్ కామనే కదా అనిపిస్తుంది, బట్ ఇది 100% ఫ్యాక్ట్ అనమాట. అదే బిజినెస్ని ఆలోచిస్తున్న వాళ్ళు కేవలం బిజినెస్ అనే సబ్జెక్ట్ తప్ప నుంచి ఇక ఇతర వ్యాపకాల మీద ఆలోచన చేయకూడదు. అలా చేసినట్లయితే ఆటోమేటిక్గా వాళ్ళని బలంగా లాగుతున్న ఎనర్జీ వైపు ప్రయాణం చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, మీరు ఆలోచన ఏదైతే రిలీజ్ చేస్తారో అది మీ జీవితంలో జరగడం అన్నది ఖాయం, అది జరిగి తీరాల్సిందే, అంతేకాని ఇక వేరే విధానం లేదు. అయితే మనం తెలుసో తెలియక కొన్నిసార్లు కొన్ని విధానాలను చూసో, లేకపోతే టెలివిజన్సో, డిఫరెంట్ పేపర్స్ చదువో, లేకపోతే ఏదో కార్యక్రమాల ద్వారా కూడా మనం ఇన్ఫ్లుయెన్స్ అయిపోయేసి మనకు విచిత్రమైన ఆలోచనలన్నీ పుట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి. వీటి యొక్క కర్మను మేము పడాల్సి ఉంటుందా అంటే ఖచ్చితంగా పడాల్సి ఉంటుంది. మీరు ఆలోచన రిలీజ్ చేశారు, ఆ కర్మ ఫలితాన్ని మీరు అనుభవించక తప్పదు. సో ఇప్పుడు దీన్ని నేను తగ్గించుకోవాలి అని అంటే కుదురుతుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఎలా చేయాలి అన్నదే అద్వైత క్రియా కాన్సెప్ట్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని నవగ్రహాలు శాసించటం లేదు, భగవంతుడు మీతో గేమ్ ఆడటం లేదు. భగవతత్వం అన్నది చాలా గొప్పది, ప్రేమతో కూడుకున్నటువంటిది అనమాట. ప్రేమ అంటేనే భగవంతుడు. సో భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు దేవుడికి ఇది చేయకపోతే దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడను, దండిస్తాడని చెప్పి అనుకోవడము మూర్ఖము. మరియు సింపుల్గా చెప్పాలి అని అంటే ఒక మూఢ విశ్వాసం అనమాట. అంధకారంలో ఉంటున్న వాళ్ళు మాత్రమే భగవంతుడు హింసిస్తాడు అని చెప్పి అనుకుంటారు. అయితే కర్మ మాత్రం హింసిస్తుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మీ యొక్క ఆలోచనలు కనుక రిలీజ్ అయినట్లయితే ఆ ఆలోచనలు ఖచ్చితంగా మిమ్మల్ని ఇబ్బంది చేయడం జరుగుతుంది. అటువంటి ఆలోచనలు చేయకుండా ఉన్నామంటే అది ఆటోమేటిక్గా మనకు ఫేవర్ అవ్వడం జరుగుతుంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రకృతి, ఈ సమస్త విశ్వము పూర్తిగా ఒక అద్దం లాంటిది. మీరు నవ్వితే అది నవ్వుతుంది, మీరు ఏడిస్తే అది ఏడుస్తుంది. అయితే ఈ యొక్క ప్రతిబింబం అక్కడ పడడానికి కొంత సమయం పడుతుంది. ఈరోజు మనం నవ్వాము అని అనుకోండి, ఎదురుగా ఉన్న వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. జనరల్గా మనకు అనిపిస్తుంది ఎందుకు వీళ్ళు ఏడుస్తున్నారు అని. ఎప్పుడో అలాగా మనం ఏడ్చుంటాం, ఆ ఏడుపు కాస్త ఇప్పుడు ప్రజెంట్ అయ్యింది. సిమిలర్లీ ఒక నవ్వును మనం నవ్వాము అని అనుకోండి, ఇప్పుడు మరలా సపోజ్ మనం వీళ్ళు ఏడుస్తున్నారు కదా అని మనం ఏడ్చాము అని అనుకోండి, ఇది కొంతకాలం తర్వాత వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారు, ఎందుకంటే గతంలో మీరు నవ్వారు. ఈ విధంగా ఉంటుందన్నమాట. సింపుల్ యాజ్ ఇంకా మీకు క్లియర్గా చెప్పాలి అని అంటే ఈ విశాల ప్రకృతి పూర్తిగా ఒక అద్దం వంటిది.
మీ ఆలోచనల ప్రతిబింబమే మీ యొక్క జీవితం. సింపుల్గా చెప్పాలి అని అంటే మీరు ఎటువంటి ఆలోచనలు రిలీజ్ చేశారనే దాన్ని బట్టి మీ జీవితంలోకి అది రావడం జరుగుతుంది. దాన్ని ప్రాపర్గా ఎలా చేయాలి, ఎలా ఆలోచిస్తే మన జీవితం మారిపోవచ్చు, ఏంటి ఆలోచిస్తేనే జీవితం మారిపోతుందని అంటే 100 కాదు 1,000,000 మీ జీవితం పూర్తిగా మీ యొక్క ఆలోచనల ప్రభావమే. మీ ఆలోచనలకు కూడా శక్తులు ఉంటాయండి. అది ఎట్లా అంటే సపోజ్ మీరు నేరోగా ఆలోచించడం, నేను అదృష్టవంతుని కాను, నేను దురదృష్టవంతున్నో, నాకు అన్ని లాసెసే జరుగుతాయి, ఎవరినైతే మనం చూడకూడదు అనుకుంటాం వాళ్ళే ఎక్కువ కనబడుతూ ఉంటారు, మాకు తరచూ సమస్యలు ఎక్కువగా ఉంటాయి, ఇటువంటి కంప్లైంట్లు ఎవరి దగ్గరకో మీరు చాలా గొప్పగా అంటే మీరు సమస్యలు అనుభవిస్తున్నారు అనేసి ఏదో ఒక చిన్న అంటే వాళ్ళ దగ్గర సానుభూతి పొందడం కోసం ఇట్లాంటి మాటలు కూడా మాట్లాడినా మీరు ఇంకా ఎక్కువ సమస్యల్లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మనిషి కాదు ఇక్కడ ఉన్నది పరబ్రహ్మతత్వం, లోపల ఉన్నది పరబ్రహ్మతత్వం ఉంది. నిజంగా ప్రతి ఒక్క మనిషి పరబ్రహ్మతత్వానికి సమానమైన వాడే. వాస్తవానికి మీరు కనుక తలుచుకున్నారు అని అంటే మీరు బిల్ గేట్స్ని దాటిపోగలిగిన ఆర్థిక స్తోమత వస్తుంది, లేదా కనీసం తిండి తినడానికి కూడా లేనటువంటి దరిద్రులుగా మారిపోవడానికి కూడా శక్తి మనలో ఉంటుంది. ఏదైనా సాధించుకునే శక్తి మనలో ఉంది. ఇది నేను పెద్దగా చదువుకోలేదు, నాకెక్కడ కుదురుతుంది, నాకు అన్ని తెలివితేటలు లేదు అని ఏం బాధపడద్దు. సంకల్పం కరెక్ట్గా ఉంది అని అంటే చాలు, తెలివితేటలు దానికే వస్తాయి, అన్నీ ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఈ సృష్టిలో అసాధ్యము అన్నది మనిషి అనే వ్యక్తిత్వానికి అంటే మనిషి అనే ఒక జన్మకి లేనే లేదు. ఏమైనా సాధించుకోవచ్చు అని చెప్పి మన పూర్వీకులు ఎంతోమంది నిరూపించారనమాట. మార్కండేయ మహర్షి అంతటి వాడు తనకు అకాల మృత్యువు ప్రాప్తించినట్టు తర్వాత తను ఏం చేశాడు, శివుణ్ణి ఘోరంగా తపస్సు చేసి తన పూర్ణాయుష్ని సంపాదించుకున్నాడు. నువ్వు ఒక రాజరిక వ్యవస్థలో ఉన్నటువంటి విశ్వామిత్రుడు తను దేనికి పనికిరాడనే ఉద్దేశంతో చాలా బాధపడుతూ ఉన్న తర్వాత తన యొక్క శక్తిని తను అర్థం చేసుకునేసి విశ్వామిత్రుడు కాస్త మహర్షి అయ్యాడు. అంటే కృషి ఉంటే ఋషులు అవుతారు, మహా ఋషులు అవుతారు అని చెప్పి కృషి ఉండాలి, జీవితం మీద ఇష్టం ఉండాలి, సంపూర్ణమైన ప్రేమను తెచ్చుకొని ఆ జీవితం మీద కనుక వెళ్ళగలిగారు అని అంటే ఎవరైనా సరే అసాధ్యాన్ని సుసాధ్యం చేసి కూర్చోవచ్చు, అనుకున్నది రీతిలోకి వెళ్ళొచ్చు అనమాట. మీకు అదే చెప్తున్నాను. విశ్వామిత్రుడు నార్మల్ మనిషి, తర్వాత ఋషి అయ్యాడు, తర్వాత మహర్షి అయ్యాడు, రాజర్షి అయ్యాడు, తర్వాత బ్రహ్మర్షి అయ్యాడు. సో అనుకుంటే మీ లోపల ఆసక్తి ఉంది. మీరు కేటాయించాల్సిందంతా ఏంటో కాదు, గంటల పరి తడబడి కూర్చునేసి తపస్సులు చేయాల్సిన అవసరం లేదు. కొద్ది సమయాన్ని మీకు కేటాయించండి, మీ జీవితానికి కేటాయించండి, ఉన్నత స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఒక స్టెప్ వేయండి. 1000 అడుగుల ప్రయాణం కూడా ఏంటి అని అంటే 1 అడుగుతో ప్రారంభం అవుతుంది. ఈ రోజు నుంచి మీ మీద మీరు శ్రద్ధను పెట్టడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎటువంటి లక్ష్యాలు సాధించుకున్నారన్నారో ఆ లక్ష్యం మీద దృష్టి నిలపండి. ఇటువంటి ప్రక్రియలన్నీ అద్వైత క్రియ కాన్సెప్ట్లో ప్రతి ఒక్కరికి సెల్ఫ్ మోటివేషన్ చేస్తూ వాళ్ళ జీవితానికి నిజమైన అర్థాన్ని చెప్పే ప్రక్రియలండి. అర్థమైంది సార్, చాలా వివరంగా చెప్పారు. ఒక కాల్ తీసుకుంటామండి. నమస్కారం, మీ పేరు? హలో హలో, కొంచెం టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి, గట్టిగా మాట్లాడండి. ఏం చెప్పాలనుకుంటున్నారో గిరీష్ గారికి తెలియచేయండి. చెప్పండి, మాట్లాడండి గిరీష్ గారు. హలో, చెప్పండి. మా అబ్బాయికి ఏమవుతుందంటే నేను ఇంతవరకు ఫస్ట్ ఇంటి ముందు చాలా బాగుపడాలి, చాలా యాక్టివ్గా ఉన్నానంటే అంత యాక్టివ్ ఉండేవాడు. ఒక నిమిషం అండి, మీరు చెప్తున్నది క్లారిటీ లేదు. మీరు దయచేసి టెలివిజన్కి దూరంగా వచ్చి మాట్లాడినట్లయితే బాగుంటుంది. మీ సమయంతో పాటు మా సమయం కూడా చాలా విలువైనది, దీనివల్ల వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. ఓకే సార్. గిరీష్ గారు, మరి అలాగే ఆలోచనల గురించి తెలియజేశారు కదా, మరి అసలు ఆలోచనలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, అలాగే మీరు చెప్తున్నారు ప్రతిదానికి సైంటిఫిక్గా కూడా ప్రూఫ్ అని అంటూ ఉంటారు కదా, అందులో మరి మీరు చెప్తున్న దానికి శాస్త్రీయత కూడా ఉందంటారా? ఖచ్చితంగా అండి. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కర్మ అనే టర్మినాలజీ ఒకటి ఉంది. అది ఎలా పుడుతుంది అని అంటే ఇప్పటి వరకు అందరూ అనుకున్నట్టుగా నవగ్రహాలు లేకపోతే గాడ్ అనే క్రియేషన్ ఒకటి క్రియేట్ చేసిందని చెప్పి అనుకుంటారు. ఐఎమ్ నాట్ డిస్కరేజింగ్. ఇక్కడ గాడ్ అనే కాన్సెప్ట్ని నేను తక్కువ చేయట్లేదు. మోర్ ఎవర్ భగవత్ తత్వం ఉంది అని చెప్పి నేను నొక్కి అని ఇస్తాను. ఈవెన్ సైన్స్ ఇది రాంగ్ అన్నా కానీ నేను రాంగ్ కాదు, ఇది ప్రూవ్డ్ అని చెప్పి చూపించగలుగుతాను, అంత కన్ఫామ్గా చెప్తున్నాను. అయితే ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అని అంటే మన ఆలోచన విధానాల్లోనూ మనకు పూర్వీకులు కొంతమంది అంటే ఏమైంది అంటే హైందవ మతంలో కొన్ని మతాల యొక్క లోపలికి చొచ్చుకొని వచ్చాయి, మన విధానాలను కొంచెం ఖరాబ్ చేయడం జరిగింది. చాలామంది నాస్తిక మత విధానాలు కావచ్చు, ఇంకొక విధానాలు కావచ్చు, ఇవన్నీ యాక్చువల్లీ హైందవ మతాన్ని పెడదారిని పట్టించేసాయి.
ఇంతకు ముందు హైందవ మతం ఇలా ఉండేది కాదు. దేర్ ఆల్వేస్ థింక్ అబౌట్ పాజిటివ్ థింకింగ్ అండి. కంప్లీట్ పాజిటివ్ థింకింగ్ ఎలా చేయాలి అనే దాని మీదే ఉండేదన్నమాట. కృతయుగం కావచ్చు, త్రేతాయుగం కావచ్చు, ద్వాపరయుగం కావచ్చు, ఇవన్నీ ఉంది. ఈ కలియుగం దగ్గరకు వచ్చే లోపలికి ఏమైపోయింది అని అంటే నెగిటివిజం అనే థీరీ మీదకి వచ్చేసింది అనమాట. సో వాస్తవానికి చెప్పాలి అని అంటే ఇది సైంటిఫిక్గా కాదా? ఎస్, ఇట్ ఈస్ అ సైంటిఫిక్ అకార్డింగ్ టు ద క్వాంటమ్ ఫిజిక్స్. సృష్టి ఆవిర్భవన సిద్ధాంతం అని అంటారనమాట ఫిజిక్స్లో. దాని ప్రకారము ప్రతి ఒక్క అణువులకి మధ్య ఆకర్షణ అనేది ఉంటుంది. సిమిలర్లీ మనకి ఒక విశ్వంలో దగ్గరగా కొన్ని కోట్ల కాంతి సంవత్సరాలు సూపర్ నోవాస్ దూరంలో ఉన్నటువంటి స్టార్కి మనకి మధ్య అట్రాక్షనల్ ఎనర్జీ ఉంటుంది. అండ్ ఏదో 100 కిలోమీటర్లు కావచ్చు, 1,00,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వారితో కూడా మనకి కమ్యూనికేషన్ ఉంటుంది. సిమిలర్లీ లైక్ ఇది గ్రావిటేషనల్ థీరీస్ అనే కాన్సెప్ట్ మీద పనిచేస్తుంటుంది. ప్రపంచంలో ఇప్పుడు లైక్ చంద్రుని యొక్క గురుత్వాకర్షణ శక్తి భూమి మీద మన మీద పనిచేస్తుందా? ఆటుపోట్లు అనేవి వస్తున్నాయా? సూర్యుని యొక్క గురుత్వాకర్షణ శక్తి వల్లే కదా భూమి గుండ్రంగా తిరుగుతూ ఉంది. సో ఇవి ఎంత సైంటిఫికల్గా రైటో. ఒక భూమి మీద ఒక రాయి వేస్తే అది అంటే పైనుంచి రాయి వేసినట్లయితే అది భూమి మీద పడడం అన్నది గురుత్వాకర్షణ శక్తి ఏ విధంగా ఉంటుందో మన ఆలోచనలకు కూడా ఇంచుమించు దానికంటే 1,000,000 రెట్లు శక్తివంతమైన సిద్ధాంతాన్ని కలిగి ఉంటుంది. ఈ సృష్టిలో అసాధ్యం అంటూ ఏదీ లేదండి ఆలోచన సిద్ధాంతానికి. అయితే మనం ఆలోచన చేసిన ఇమ్మీడియట్లీ భగవంతుడు టక్కని ప్రత్యక్షం అవ్వడు. ఒక రూపాన్ని తీసుకుంటాడు, ఒక సైంటిఫిక్ వేని తీసుకొని ఆ వేలో రావడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ ఇన్ అ ప్రూవెన్ సైన్స్ అనమాట. మీకు కొంతమంది అంటూ ఉంటారనమాట నాస్తికులు, వాళ్ళు పూజ చేశారంట, దేవుడు అంట ప్రత్యక్షం అయిపోయాడంట అనేసి. అండ్ ఈ అవతారాలు ఎలా వచ్చాయి, ఇదంతా ఎలా జరిగింది, అమ్మవారికి ఇప్పుడు లైక్ మహిషాసుర మర్దిని ఉంది ఇప్పుడు అమ్మవారి యొక్క థీరీ. ఆమెను యాక్చువల్లీ అందరూ ఏమంటారు, కొంతమంది ఏమన్నారు అని అంటే 9 రోజులు యుద్ధం చేయాల్సిన అవసరం ఏంటి, ఆమె అనుకుంటే ఒక్క క్షణంలోనే చంపేయచ్చు కదా అని అంటే అక్కడ కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. తను యుద్ధం చేసేటప్పుడే మహిషాసురుడు ఏం కోరుకున్నాడు, ఈ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరాల చేత మృత్యు రాకూడదు. అంటే తన ఏమడుగుతున్నాడు, వాళ్ళందరికంటే ఇతనే పవర్ఫుల్. సో వాళ్ళెవరు ఎలాగ తయారయ్యారు, అమ్మవారి యొక్క రూపంలో నుంచి 3 పార్ట్స్ సపరేట్ చేయడం వల్ల ఒక్కొక్క రూపాలుగా తయారవుతూ వచ్చాయి. సో అమ్మవారు సంకల్పించి తయారు చేసింది. అంటే ఇప్పుడు ఇతని శక్తి అమ్మవారితో సమానమైన శక్తి. సో కాబట్టి ఇప్పుడు ఈ శక్తి ఎంత ఉందో ఈ శక్తి కూడా అంతే. కాబట్టి ఇది ఈమెతో ఇంతసేపు యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ప్రతిదీ ఒక సైంటిఫిక్ రీజన్ మీదే పోతూ ఉంటుందండి. ఖచ్చితమైన సైంటిఫిక్ రీజన్ లేకుండా ఈ సృష్టిలో ఏది నిర్మితం కాదు. ఇల్యూషన్లో నుంచి క్రియేట్ కాదనమాట. ఒక క్రియేషన్ అన్నది తయారు చేసుకుని రూట్ మాదిరిగా తయారు చేసుకొని వస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కటి శ్రీకృష్ణ జననం తీసుకున్నాం, దేవకి వసుదేవుల మధ్య జన్మించడం వల్లే జరిగిందనమాట. అక్కడికక్కడే పుట్టుకుంటూ రాలేదు ఏది. ఒకవేళ అలా పుట్టుకొని వచ్చాయి అని అంటే కూడా దానికి ఒక రీజన్ ఉంటుంది. ప్రతిదీ సైంటిఫిక్గా ఉంటుంది. సో దీన్ని మన పూర్వీకులు చాలా పెద్ద రీసెర్చ్లు చేశారనమాట. ప్రతి పురాణం నిజం, నమ్మినా నమ్మకపోయినా అది వాస్తవం. ఇప్పటికీ ఈ విశ్వం ఎన్నిసార్లు అంటే కల్పాంతం అంటారనమాట, అంతా కలిసిపోవడం, మరలా పుట్టడం, మరలా అయిపోవడం, ఇట్లాంటివి ఎన్ని ట్రిలియన్ ఇయర్స్ జరిగిందో లెక్కే లేదు అని ఈవెన్ ఈరోజు అడ్వాన్స్డ్ క్వాంటమ్ ఫిజిక్స్ ఒప్పుకుంది. అంటే మన వాళ్ళు కూడా చెప్తూ ఉంటారనమాట, ఈ సృష్టి అన్నది పుట్టడం జరుగుతుంటుంది, అంతమవడం జరుగుతుంటుంది, పుట్టడం జరుగుతుంది, అంతమవుతుంది. ఇది ఎప్పుడో మన వాళ్ళు వేదాల్లో వివరించేస్తున్నారు. సో సైంటిఫిక్గా ఇట్ ఈస్ ఎ ప్రూవెన్ సబ్జెక్ట్. ఇప్పుడు నేను చెప్తున్నది కూడా ఆలోచన విధానాలని ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈవెన్ సైంటిస్టులు కూడా దీన్ని ఒప్పుకొని తీరాల్సిందే. ఎస్, మీరు చెప్పేది రైట్ అండ్ కాన్సెప్ట్ అనమాట. ఇట్ ఈస్ 100% సైంటిఫిక్ అండ్ అలాంగ్ విత్ ఎక్స్ట్రీమిటీ స్పిరిచువాలిటీ, అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మిక విధానాన్ని చెప్పడం జరుగుతుందండి. అర్థమైంది సార్. మరి విన్నారు కదా, మరి మీరు కూడా మీ సమస్యలకు పరిష్కార మార్గం ఏంటి తెలుసుకోవాలి. మరి అద్వైత క్రియ ద్వారా మరి ఎంతోమంది మరి చక్కటి పరిష్కార మార్గం పొందుతున్నారు, జీవితాన్ని ఏ విధంగా జీవించాలో తెలుసుకుంటూ వస్తున్నారు. మరి మీరు కూడా గిరీష్ గారిని నేరుగా కలిసేందుకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఒక కాల్ తీసుకుందాం సార్. నమస్కారం, మీ పేరు? మా పేరు బాలసుబ్రహ్మణ్యం అండి, నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. గిరీష్ గారితో మాట్లాడండి. హలో, నమస్తే గిరీష్ గారు. నమస్కారం అండి. సార్, ఇప్పుడు మన ఆలోచనల ప్రతిరూపమే మన లైఫ్ అని అన్నారు కదా. అవునండి. సో ఎలాంటి ఆలోచనలు ఉండాలి, సో ఇతర ఆలోచనలు చేయకుండా మనం ఉండలేం కదా. ఇప్పుడు సపోజ్ మీరు పాలిటిక్స్ పనికి రాదు అన్నారు అనుకోండి లైఫ్ లో, కానీ ఏదో ఒకటి పేపర్ న్యూస్ పేపర్ చూసినప్పుడు లేకపోతే ఏదైనా టీవీ ఆన్ చేసినప్పుడు ఏదో ఆ న్యూస్ విని లేకుండా ఉండలేం కదా. సో ఆ ఆలోచన మనం ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతాము. ఎలా ఉండాలి ప్రాసెస్ అనేది చెప్పగలరు మీరు?
వెరీ గుడ్ అండి, గుడ్ క్వశ్చన్. ఇప్పుడు చెప్తాను చూడండి. పాలిటిక్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిజినెస్ సంబంధించిన ఆలోచనలో ఉన్నారు అని అనుకోండి. ఇప్పుడు పాలిటిక్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. పాలిటిక్స్ని కూడా బిజినెస్ ఎలా చేయొచ్చు అనే ఆలోచన చేయాలి. అప్పుడు అలా కనుక చేశారు అని అనుకోండి, ఏదైనా మనకి యూస్ఫుల్ అవుతుంది. ఈ ఒక సమస్య నాకు వచ్చింది అని అనుకుంటే ఆ సమస్యకి ఇది నాకేమన్నా తోడ్పడుతుందా అంటే, నేను అలాగని చెప్పి ఎటువంటి న్యూస్లు చూడొద్దు, ఎటువంటి ఇష్యూస్ గురించి ఆలోచించొద్దని కాదు. మీ జర్నీకి దాన్ని ఒకవేళ ఉపయోగించుకున్నట్లయితే ఎలా ఉపయోగపడుతుంది అనే విధంగా దాన్ని తర్జమా చేసుకోవాలి. ప్రతిదీ మన జీవితంలో కనబడుతూ ఉంటుంది. సో కనబడుతున్న దాన్ని కూడా మన వాటికి ఉపయోగించుకునే దానికి అవకాశం ఉంటుందా అనే రకంగా ఆలోచించగలిగితే మళ్ళీ అవన్నీ ఉపయోగపడతాయండి. సో ఒకవేళ అది మనకు కనిపించింది, మనకి ఇట్లాగా ఆలోచనలు చేయాలి అని అంటే గుర్తుపెట్టుకోండి, మీ జీవితానికి మీ లక్ష్యం అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ లక్ష్యం ఇంపార్టెంటా లేకపోతే పక్కన ఉన్న ఆర్టికల్స్ ఇంపార్టెంటా అంటే లక్ష్యమే. సో ఎక్కువ టైం లక్ష్యం మీద కాన్సన్ట్రేట్ చేసి రిమైనింగ్ యాక్టివిటీస్ మీద 5 or 10 minutes స్పెండ్ చేయడం వల్ల నష్టమేం లేదండి. కానీ పూర్తిగా మ్యాక్సిమం నెగిటివిటీస్ మీద కాన్సన్ట్రేట్ చేసి మీ లక్ష్యాన్ని డీవియేట్ చేసే విధంగా ఉన్నటువంటి ఆలోచనలు మాత్రం చేయకూడదు. అంటే ఇక్కడ 3 రకాలుగా చెప్తారు. స్వామి వివేకానంద ఒక దగ్గర చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పారనమాట. ఆధ్యాత్మికంగా కానీ, మానసికంగా కానీ, శారీరకంగా కానీ మిమ్మల్ని దుర్బలను చేసే శక్తి ఎటువంటిదైనా సరే దాన్ని విషంతో పరిగణించండి అని అన్నారు. దాని అర్థం ఏంటి అని అంటే ఆధ్యాత్మికం అని అంటే దేవుడి దగ్గర కూర్చొనేసి గంటల తరబడి పూజ చేయడం కాదండి. మన లక్ష్యాన్ని ఏదైతే మనం నిర్ణయించుకున్నామో ఆ లక్ష్యాన్ని ఛేదించడమే ఆధ్యాత్మికత. దాంట్లో అత్యున్నత స్థితికి వెళ్ళిన తర్వాత మనం పూజ చేస్తే ఎంత ఫలితం వస్తుందో సిమిలర్లీ దీంట్లోనూ అంతే ఫలితం రావడం జరుగుతుందన్నమాట. అది ఆధ్యాత్మికత అంటే. మీ లక్ష్యాన్ని వేరు చేసేటువంటి ఎటువంటి ప్రక్రియలు కానీ, ఎటువంటి ఆలోచనలు కానీ, ఎటువంటి సాంగత్యాలు కానీ వీటిని పక్కన పెట్టేసేయండి అని చెప్పడం జరిగింది. మానసికంగా మనల్ని ఏది దౌర్భాగ్యం గురి చేయడం జరుగుతుంటుంది? బాధ మరియు ఒక్కొక్క పర్టికులర్ ఇష్యూస్ అనమాట. అంటే కొన్ని పర్టికులర్స్ మనల్ని ఆటోమేటిక్గా మనం డీవియేట్ చేస్తూ ఉంటుంది. అటువంటి డీవియేట్ చేసే విషయాలు ఏమున్నాయో వాటి మీద ఆలోచన పక్కన పెట్టాము అని అంటే ఇంకొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ జరుగుతుంది. శారీరకంగా మనల్ని దుర్బలం చేసేది ఏంటి? అతిగా తినటం, అతిగా నిద్రపోవటము, తర్వాత మాదక ద్రవ్యాలు వీటన్నిటికీ గురవ్వటము, సోమరితనానికి ఉండటం, ఇట్లాంటి వ్యవహారాల మీద ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే శారీరకం దుర్బలం అవుతుందన్నమాట. అనారోగ్యం కూడుకున్నటువంటి ఆలోచనలు, అనారోగ్యంతో కూడుకున్నటువంటి ఆహారము మొదలైన విధానాల వల్ల మనిషి యొక్క శారీరకం దెబ్బతినడం జరుగుతుంది. శారీరకంగా మనిషి దెబ్బతిన్నాడు అని అనుకోండి, మానసికంగా దౌర్భాగ్యాన్ని పొందుతాడు. మానసికంగా దౌర్భాగ్యాన్ని పొందాడు అనుకోండి, లక్ష్య సాధన కోల్పోతాడు. సో కాబట్టి ఈ 3 విధానాలని కరెక్ట్గా ఉపయోగపడేటువంటి విధానాలని ఆలోచన చేసుకుంటూ ఉంటే చాలు. మిగిలిన విషయాలు మనకు అవసరం లేదు అన్నట్టుగా మీ మైండ్కి మీరు ట్యూన్ చేయాలి. సో అలా ట్యూన్ చేసుకోగలిగితే పర్ఫెక్ట్గా మీరు రిజల్ట్ అవ్వచ్చండి. లేదు మీరు పొలిటీషియన్గా కావాలి అని అనుకుంటున్నారా, జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ ఓన్లీ పాలిటిక్స్. అలా చేసుకొని వెళ్ళండి. ఓకే అండి. గిరీష్ గారు, మరి అలాగే మరి శారీరక మానసికంగా మీరు అంటున్నారు కదా, మరి శారీరకంగా అంటే మరి చాలామంది ఒబేసిటీ ప్రాబ్లంతో బాధపడటం కానీ, వెయిట్ లాస్ అవ్వాలని కానీ, వెయిట్ గెయిన్ చేయాలని ఇలా అంటుంటారు కదా, మరి మీరు చెప్పే ఈ ప్రాసెస్లో ఇది కూడా సాధ్యమవుతుందంటారా? ఎందుకు కాదండి, అంటే వాళ్ళ అసాధ్యం అంటూ ఏదీ లేదు. అంటే ఒక మనిషి, చనిపోయిన మనిషి యొక్క ప్రాణాన్ని మళ్ళీ తీసుకొని రావడం అన్నది మన పూర్వీకులు బహుశా చేశారు. అంటే కొన్ని టెక్నాలజీస్ విధానాలు చేశారు. రైట్ నౌ మనకు అంత కెపాసిటీ లేదు, మన ఇన్ఫర్మేషన్ లేదు. సో కొంత టైం పడుతుంది ఇట్లాంటి వాటికి. రిమైనింగ్ ఏదైనా చేయొచ్చండి. మనిషి గాల్లోకి ఎగరాలనుకున్నాడు, ఎగరేశాడు. అది అసాధ్యం అన్నారు ఒకప్పట్లో, చేయలేము అని చెప్పేసి అన్నారు, చేశాం. చంద్రుడి మీదకి వెళ్ళడం ఏదో పూర్వంలో జరిగింది, ఇప్పుడు జరగలేదు. మన వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు, అన్నీ జరుగుతూ ఉంది. పర్టికులర్ ఇది అసాధ్యం అని చెప్పేసి అన్నారు, ఇప్పుడు అన్నీ సాధ్యమైపోతూ ఉన్నాయి. మనిషి లైక్ ఒక ఇన్ఫర్మేషన్ ఇంకో రూపంలో పంపించాలి, చాలా అసాధ్యం అని అన్నారు, ఇప్పుడు కుదురుతుంది. మొబైల్ ఫోన్, అన్ని లేటెస్ట్ టెక్నాలజీలు అన్నీ వచ్చాయి, మనిషికి అసాధ్యం అంటూ లేదు. ఒబిసిటీ అన్నది యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్ అండి. మనం అతిగా తింటే లైక్ మనకి ఈ మధ్య ఈ న్యూట్రిషన్ సైకాలజీ కావచ్చు, లేకపోతే ఈ ఫుడ్లో కొంచెం మనం ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంది. ఇది తింటే లావ్ అయిపోతామంట, ఇది తింటే లావ్ అయిపోతామంట అని చెప్పి ఇలా అనుకొని మనం యాక్చువల్ చెప్పాలి అని అంటే ఫుడ్కి చాలా దూరంగా ఉంటున్నాం. ఏది తినాలి అప్పుడు? ఏది తినాలి? ఎంత మన పూర్వీకులు ఎవరు బాగా సట్టడి తినేవాళ్ళు నిజం చెప్పాలి అని అంటే. కానీ వాళ్ళందరూ లావుగాను ఇట్లాగా లేరు, చాలా దృఢకాయలుగా ఉండేవాళ్ళు. నేటి పొజిషన్ దగ్గరకు వచ్చే లోపలికి ఎందుకు హెల్తీ ఫుడ్ అన్నది ఖరాబ్ అయ్యింది అని అంటే బికాస్ ఆఫ్ స్టేట్ ఆఫ్ మైండ్. తరచు విపరీతమైన డిప్రెషన్కి లోన్ అవ్వటం, యాంగ్జైటీస్కి లోన్ అవ్వటం, దీనివల్ల ఫుడ్ అధికంగా తీసుకోవటం, దీని తర్వాత వ్యాయామం లేకుండా ఉండటం. ఇంతకుముందు విపరీతమైన వ్యాయామం చేసేవాళ్ళు. సో వాట్ ఎవర్ ఇట్ మే బీ అండి, మనిషి వెయిట్ తగ్గాలి అని అనుకుంటే వితౌట్ ఆఫ్ ఎక్సర్సైజ్, వితౌట్ ఆఫ్ ఎనీ మెడికేషన్ ఆర్ వితౌట్ ఆఫ్ సంథింగ్, విల్ పవర్ ద్వారా తగ్గిపోవచ్చు. ఇట్ ఈస్ పాసిబుల్. సో నేను ఒక 2-3 మీద మేము
అప్లై చేసి చూసాం. వాళ్ళ వెయిట్లో వితిన్ 75 డేస్లో 15 kgs నాట్ లైపోసెషన్ ఆర్ నాట్ న్యూట్రిషన్ ఓరియంటెడ్ థింగ్ ఇట్లా కాకుండానే తగ్గిపోవడం జరుగుతుంది. ఇదేదో పెద్ద బ్రహ్మ విద్య అయితే కాదనమాట. చాలా సింపుల్ టెక్నిక్స్, చాలా ఈజీ టెక్నిక్స్ ఉంటాయి. ఆ ఈజీ టెక్నిక్స్ని అప్లై చేసుకొని ఎంతటి వాళ్ళైనా సరే వెయిట్ తగ్గచ్చు. వెయిట్ పెరగాలని అనుకున్నారా, పెరగడానికి కూడా స్కోప్ ఉంటుంది. ఈజీ ఎలాగైనా సరే. అంటే ఇది అసాధ్యం, ఇది సాధ్యం అంటూ ఏది అండి. అద్వైత క్రియ కాన్సెప్ట్లో 13 మెయిన్ బేసిక్ సబ్జెక్ట్స్ మీద వెళ్తాము. ఈ 13 డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. దేని మీద ఎలా కాన్సన్ట్రేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను కోటేశ్వరుని కావాలి అని చెప్పి అనుకుంటున్నారు అని అనుకోండి, వారికి కుబేర ప్రక్రియ అనే కాన్సెప్ట్ ఉంటుంది. దానిలో మనీ మేనేజ్మెంట్, మనీ అన్నది ఏంటి అన్నది టోటల్గా వివరించడం జరుగుతుంది. అది చేసిన తర్వాత, ఆ ప్రాక్టీస్లోకి వచ్చిన తర్వాత డెఫినెట్లీ మీకు ఎకనామికల్ థాట్స్ అయితే వస్తుంది, ఫుల్ కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ధైర్యం వస్తుంది. ధైర్యే సాహసే లక్ష్మి. ముందు ధైర్యం ఉండాలన్నమాట ఏదైనా చెయ్యాలి అంటే. ఆ ధైర్యాన్ని ఇది సంపూర్ణంగా ఇస్తుంది. తర్వాత దే బికమ్ మనీ మ్యాగ్నెట్స్ అవుతారండి ఈ కాన్సెప్ట్లో. ఇది నేనేదో సంథింగ్ ఎక్స్ట్రాగరేట్ చేసి చెప్పట్లేదు. ఇప్పుడు సమస్యలు మనం వద్దని అనుకుంటే కావాల్సిన వస్తున్నాయా అంటే మనం సమస్యలు మ్యాగ్నెట్ అవుతున్నాం. అదే డబ్బు కావాలి అని అనుకుంటే ఎందుకు రాదు, ఏ రూపంలో రాదు, వస్తుంది, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అనమాట. అదొకటి. స్టూడెంట్స్ నాలెడ్జ్ అంతగా ఉండదు, కొంచెం టెంపరరీ అమ్నేషియాస్ వల్ల కావచ్చు, లేకపోతే హార్మోనిక్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, లేకపోతే ఇతర కారణాల వల్ల కొంతమంది పిల్లలు డివేట్ అవుతూ ఉంటారు అనమాట. వీళ్ళు డివేట్ కాకుండా పర్ఫెక్ట్గా స్టడీస్ చేయాలి అని అంటే అఖండ విద్యా ప్రక్రియ అనే కాన్సెప్ట్ ఉంది. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్షిప్స్ బాగుండవు. ఓకే, అండ్ సొసైటీతో కూడా ఉండదు, తరచు అందరితో గొడవలు జరుగుతూ ఉంటారు. వీరి కోసం అమృత ప్రక్రియ. అండ్ వాళ్ళు ఇది చేసిన తర్వాత వాళ్ళైతే నిజంగా చాలా దారుణంగా తయారవుతారండి. చాలా కాన్ఫిడెంట్, వాళ్ళు నాకు కాన్ఫిడెంట్ చెప్తారనమాట. ఇలా కాదండి, మనం ఇంకా చేయొచ్చు అని చెప్తారు. అంత కాన్ఫిడెంట్ అయిపోతారు. సో ప్రతిదనమాట, ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ ఇన్ అద్వైత క్రియ కాన్సెప్ట్స్. ఏదో నేను కొత్తగా క్రియేట్ చేసేసి ఏదో మెస్మరైజ్ చేయాలనో, లేకపోతే మ్యాజిక్ చేయాలనో, లేకపోతే ఏదో ఇదొక కొత్తని తీసుకొని వచ్చేసి జనాలను అందరిని మోసం చేయాలనే కాన్సెప్ట్ కాదండి. ఇట్ ఈస్ సైంటిఫికలీ అండ్ స్పిరిచువలీ అండ్ సైకలాజికలీ వేటిల కింద తీసుకున్నా కానీ ఇట్ ఈస్ ఎన్ ఏ ప్రూవెన్ సబ్జెక్ట్. దీంట్లో ఆధ్యాత్మికత 90% ఉంటుంది, 10% కాన్సెప్ట్ లైక్ జనరల్ టాపిక్స్ అనేవి ఉంటాయండి. అర్థమైంది సార్. మరి ఎంతోమంది నేరుగా కలవాలనుకుంటుంటారు, దూర ప్రాంతాల వారు, ఇతర రాష్ట్రాల వారు, విదేశాల వారు కూడా అప్రోచ్ అవ్వాలనుకుంటుంటారు కదా, అసలు ఎలా కలవాలి, ఎలా సంప్రదించాలో ఒకసారి చాలామంది అప్రోచ్ అవుతూ ఉన్నారండి. సో మా గురించి ఇంకొంచెం ఎక్కువగా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు యూట్యూబ్లో అద్వైత క్రియ అని కనుక టైప్ చేసి చూసారంటే మేము మీకు ఇంకా చాలా వీడియోస్లో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో చూసుకోవచ్చు. తర్వాత ఫోన్ నెంబర్స్ కనబడుతున్న స్క్రీన్ నెంబర్స్ మీద ఫోన్ చేసి అపాయింట్మెంట్స్ తీసుకోవచ్చు. దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి టెలిఫోన్ సౌకర్యం కలదు. సో టెలిఫోన్ సౌకర్యం ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకా విదేశాల్లో ఉండే వాళ్ళకి స్కైప్ ద్వారా కూడా మేము క్లాసెస్ చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో చాలామంది యూఎస్ నుంచి, యూకే నుంచి more than 20 పైన మెంబర్స్ అప్రోచ్ అవుతూ ఉన్నారు. చాలామంది క్లాసెస్ తీసుకున్నారు. దే ఆర్ ఆల్సో ఫీలింగ్ వెరీ హ్యాపీ. నేనేదో చెప్పేదని కాదు, క్లాస్లోకి వచ్చిన తర్వాత వాళ్ళకే అర్థమవుతుంది దీని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా చేంజ్ అయ్యింది అనేది ఉంటుంది. సో అప్రోచ్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ విధంగా అప్రోచ్ అవ్వచ్చండి. ఓకే అండి. మరి విన్నారు కదా, గిరీష్ గారిని నేరుగా కలిసేందుకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. దూర ప్రాంతాల వారు, ఇతర రాష్ట్రాల వారు, విదేశాల వారు కూడా సంప్రదించే అవకాశం ఉంది. ఆన్లైన్ సదుపాయం అందుబాటులో ఉంది. స్కైప్ ద్వారా కూడా క్లాసెస్ నిర్వహిస్తున్నారు కనుక ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవచ్చు. అలాగే అద్వైత క్రియ కార్యక్రమాన్ని మరలా చూడాలనుకుంటున్నారా? యూట్యూబ్ సెర్చ్లో అద్వైత క్రియ అని టైప్ చేసినట్లయితే వారు నిర్వహించిన అన్ని కార్యక్రమ వీడియోస్ను వీక్షించవచ్చు. అద్వైత క్రియకు సంబంధించిన ఎన్నో విషయాలు మీరు తెలుసుకునే అవకాశం కూడా ఉంది. ఈరోజు కార్యక్రమం ఎంతోమంది ప్రేక్షకులతో మాట్లాడే సమస్యల పరిష్కార మార్గం చెప్పారు. అలాగే అద్వైత క్రియ అంటే ఆలోచనలు ఎలా ఉండాలి, అలాగే ఫిజికల్గా వచ్చే ప్రాబ్లమ్స్ను కూడా ఏ విధంగా మనం గెయిన్ చేసి ముందుకు వెళ్ళిపోవచ్చు అన్న విషయం చాలా వివరంగా చెప్పారు సార్. చాలా సంతోషం, ధన్యవాదాలు. ఇది నాటి అద్వైత క్రియ కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. యాంకర్ డ్రెస్ కర్టసీ బై మాస్టర్ వివాస్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. అద్వైత క్రియ వివరాలకు సంప్రదించండి ఈకే గిరీష్, కార్మిక్ ఆస్ట్రో ఎక్స్పర్ట్, ఫౌండర్ అద్వైత క్రియ అండ్ అద్వైత స్పిరిచువల్ రీఛార్జ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్. అడ్రస్ మాదాపూర్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్, ఆపోజిట్ లేన్ సిజిఆర్ ఇంటర్నేషనల్, opposite lane second left dead end, plot number 939. Phone numbers 8125162927, 81795 60504.